జగనన్న ఇంటి స్థలాల భూసేకరణలో నాడు వైసీపీ నేతలు చేసిన దోపిడీని బయటపెట్టేందుకు కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది. కారు చౌకగా కొని కోట్లకు ప్రభుత్వానికి అంటగట్టిన వ్యవహారం ఇది. ఈ దందాపై విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు అవసరం ఉన్న ఏ డాక్యుమెంట్ ఆధారం అడిగినా విజిలెన్స్ కు అందించాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత జగన్ ప్రభుత్వంలో నవరత్నాల కింద జగనన్న ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక తంతులా నడిపించారు. 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చామని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. తాము ఇల్లు కాదు, ఏకంగా కాలనీలు, గ్రామాలని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పేరిట 26,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వాడారు. అదనంగా మరో 32,000 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. ఇందుకోసం 18,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అయితే భూసేకరణలో భారీ గోల్మాల్ జరిగినట్లు అప్పట్లోనే కలకలం రేగింది. తొండలు, గుడ్లు పెట్టని భూములు, కనీసం పంటకు ఏమాత్రం రాని బీడు భూములను వైసీపీ నేతలు కారు చౌకగా కొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ధరలకు అండగట్టారు. ఇక ఈ ప్రక్రియకు నాటి రెవెన్యూ శాఖ అధికారులు, కొందరు కలెక్టర్లు, ఆర్టీఓలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. ఎకరా 2 లక్షలు చేయని భూమిని వైసీపీ నేతలు కొని దాన్నే ప్రభుత్వానికి 2 కోట్ల చొప్పున అంటగట్టిన ఉదంతాలు కోకొల్లలు. పరిహారం ముసుగులో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నారు. నాటి జగన్, మంత్రులు, ఇక కొందరు ఎంపీల పాత్రపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇంటి స్థలాల రిపోర్టులను పరిశీలన చేయగా నేటికి 9 లక్షల మంది లబ్ధిదారులు ఇంటి పట్టాలు తీసుకోలేదు. జగన్ చెప్పిన 30 లక్షల జాబితాలోనిదే ఈ సంఖ్య. ఇది కాక మరో 3.64 లక్షల మంది అనర్హులకు కూడా ఇంటి పట్టాలు ఇచ్చారు అన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేసినప్పుడు భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. దీనిపై ఇటీవలే గృహ నిర్మాణ శాఖ, విజిలెన్స్ విభాగాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇక ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది. గతంలో జరిగిన భూమి రికార్డుల పునఃపరిశీలన కార్యక్రమంలో కొందరు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు విచారణ బృందాలకు సహకరించలేదు, అవసరం ఉన్న నివేదికలు అందించలేదు. దీంతో కీలకమైన విశాఖ జిల్లాలో అసైన్డ్ గ్రామకంఠం భూముల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అత్యంత పారదర్శకంగానే రికార్డులున్నాయని నివేదికలు ఇచ్చారు. అసలు అక్రమాలకు విశాఖ జిల్లానే అడ్డాగా ఉందని ప్రభుత్వం భావిస్తుంటే అక్కడ ఏ తప్పు జరగలేదని ఆ జిల్లా కలెక్టర్ నివేదికలు పంపడం ప్రభుత్వాన్ని షాకుకు గురిచేసింది. ఈ అనుభవం నేపథ్యంలో జగనన్న ఇంటి స్థలాలపై జరిగే విచారణకు ప్రతి కలెక్టర్, రెవెన్యూ అధికారి అంటే ఆర్డీఓ, తహసీల్దార్, ఇతర అధికారులు సహకరించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణలో క్రియాశీలకంగా పాల్గొంటున్న అధికారులకు సరైన సమాచారం, సహకారం అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు అని ఆదేశాల్లో హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలకు PMAY NTR నగర్లుగా నామకరణం చేయాలి అని ఆదేశించింది.